పవిత్ర లోకేష్ గారు కానీ లేకపోతే నరేష్ గారి ఒక రిలేషన్ మీద విపరీతమైన ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. అవునవును. సో వాళ్ళ రిలేషన్కి సంబంధించి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. దాని మీద ట్రోల్స్ జరిగితే నిన్న పవిత్ర లోకేష్ గారు సైబర్ క్రైమ్లో కేసు పెట్టారు. ఏ విధంగా చూడాలి? ఎవరైనా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అనసూయ అనే కాదు, పవిత్ర, నరేష్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత జీవితం, అది వ్యక్తిగత జీవితాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినా సరే కోర్టులకు వెళ్తారు. కొంతవరకు ఏదో చిన్న అంటే ఆరోగ్యకరంగా ట్రోలింగ్ చేయగలిగితే ఓకే వింటారు. కానీ పవిత్ర లోకేష్ అని కాదు, ఎవరైనా ఏ నటుడైనా 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే అది వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మనం దూరాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, వాళ్ళకి కుటుంబం ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు ఇవాళ పవిత్ర నరేష్ గారే వెళ్ళారు, రేపు నరేష్ అని కూడా వెళ్తారేమో, నా కుటుంబాన్ని చాలా హింసిస్తున్నారు మీరు అని చెప్పేసి. అది తప్పు భయ. ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత లైఫ్ ఉంటుంది, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఎదగబోయే ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఇంకా ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళకి. నటులైనంత మాత్రాన, సెలబ్రిటీలైనా అయినంత మాత్రాన మనం వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పేసి బూతులు మాట్లాడుకుంటారు, ట్రోలింగ్ చేసుకుంటుంటే ఎవరైనా ఖచ్చితంగా వెళ్తారు. వాళ్ళకు ఎందుకు వాళ్ళ అంత దూరాల్సిన అవసరం. వాళ్ళ సినిమాలు తీస్తున్నారు, సినిమాలు చూడు, ఎంజాయ్ చేయి, అంతవరకే ఉండు. నీకు అంత కొంచెం కామెంట్ చేయాలనిపిస్తే జస్ట్ నలుగురు నవ్వుకునే విధంగా కామెంట్ చేయి. కానీ డైరెక్ట్గా పర్సనల్పై దూరిపోయి 2 చేసుకుంటాను 3 చేసుకుంటాను, మనకి ఎందుకురా భయ్? మన పని ఏదో మనం చేసుకుంటాను. మనకు కొంచెం 2 గంటలు 3 గంటల ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు నటిస్తున్నారు, కొన్ని స్కిట్లు చేస్తున్నారు, కొన్ని వెబ్ సిరీస్లు చేస్తున్నారు. అవి చూడాలి, ఎంజాయ్ చేయాలి అంతే. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దూరితే ఖచ్చితంగా ఎవరైనా సరే అటాక్ చేస్తారు, కేసులు పెడతారు. ఇంకా నయం వాళ్ళు కేసు పెడుతున్నారు, రూల్స్ ప్రకారం వెళ్ళి లాయర్తో మాట్లాడుకొని పోలీసుతో మాట్లాడుకొని కేసులు మాత్రమే పెడుతున్నారు. వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తే ఏం చేస్తాం మనం? ఎవరేం చేయలేరు, కామన్ పీపుల్ అయినా పెద్దవాళ్ళైనా. వాళ్ళు అటాక్ చేయాలనుకుంటే ఎవ్వరేం చేయలేము. అది మనకు అనారోగ్యకరమైన వాతావరణం అది అన్న. ఇప్పుడు యాసే ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక సెలబ్రిటీస్, వాళ్ళ రిలేషన్ మీద ఎంతో కొంత క్లారిటీ ఇస్తే బెటర్ కదా. అంటే ఓకే, వీటికి చెక్ పెట్టవచ్చు. ఇది కూడా నిజంగా నరేష్ అని కానీ పవిత్ర మేడం కానీ కూర్చొని, బాబు మేము ఎటువంటి పొరపాట్లు చేయట్లేము, సమాజంలో ఉన్నాము, సినిమా ఫీల్డ్లో ఉన్నాము, సెలబ్రిటీలుగా ఉన్నాము, మేము ఇది చేస్తున్నాము, మేము ఎక్కడికక్కడ విడాకులు తీసేసుకున్నాము, మా జీవితంలో ఒకనొక సందర్భంలో కలవాల్సి వచ్చింది, ఇద్దరం కలిసి ఒక ఫ్రెండ్స్లా మారాము, ఆ తర్వాత ప్రేమ చిగురించింది, ఆ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, ప్రస్తుతానికి మేము లేదంటే లివింగ్ రిలేషన్స్లో ఉన్నాము, సహజీవనం ఉంటాము, అలా ఉన్నాము, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చేస్తే, మీడియాని పిలిచేసి స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఈ గొడవలకి తావు అనేది రాదు. హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ ఫ్యామిలీస్, ఇతర ఫ్యామిలీస్ కూడా, అంటే అభిమానులు కూడా, సినిమా అభిమానులు కూడా, మేడం పవిత్ర లోకేష్ అభిమానులు కానీ, లేదంటే నరేష్ అన్న అభిమానులు కానీ, నరేష్ అన్న అభిమానులు అంటే ఊరికే లేరు, సూపర్ స్టార్ బాబు. ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ నరేష్ అన్న వాళ్ళ అమ్మ విజయ నిర్మల గారు 100 సినిమాలు డైరెక్ట్ చేసి ఆమె ఒక సంచలన డైరెక్టర్గా గిన్నిస్ బుక్లో రికార్డులు కూడా సంపాదించుకుంది. సో అంత మంచి చరిత్ర ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇక్కడ నుంచి ఎవరైనా కామెంట్ పెట్టాలంటే ఆలోచిస్తారు, బ్యాడ్ కామెంట్ రావు. సో వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకొని, సో దీనికి ఫుల్ స్టాప్ పెడదాం, మనం వివాహం చేసుకుంటామా లేదంటే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఇలాగే లివింగ్ సహజీవనంతో కలిసి ఉంటామా, మేము హ్యాపీగానే ఉన్నాం, ఎటువంటి పొరపాటు చేయటము, అందరి అంగీకారంతో, ఇద్దరు కుటుంబాల సభ్యుల అంగీకారంతో మా ఫ్యాన్స్ కూడా తెలియచేసి మేము ఇలా మంచి రిలేషన్స్లో ఉన్నామని వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఇటువంటి గొడవలకు తావే రావు. మీరు అన్నట్టుగా నిజం ఇది. వాళ్ళ సైడ్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, చిన్న కనీసం ట్వీట్ అయినా రావాలి. ఇంకా వీడియో రూపంలో వస్తే ఇంకా హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉంటారు. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టరు, బ్యాడ్ వీడియోలు చేయరు, ట్రోలింగ్ కూడా పెరగదు భయ. హ్యాపీగా ఉంటారు అందరూ, ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ రోజుతో వాళ్ళ జీవితం అయిపోలే. ఇండస్ట్రీలో ఇంకా 10, 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు ఇండస్ట్రీలో ఉండగల వయసు వాళ్ళకు ఉంది, నటించగల సత్తా వాళ్ళకు ఉన్నది. సో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళిద్దరు, నరేష్ అన్న పవిత్ర మేడం ప్రెస్ మీట్ పెట్టి, బాబు మేము ఎటువంటి తప్పుడు పని చేయట్లేము, ఇంతకుముందు మా దాంపత్య జీవితాలు చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడికక్కడ విడాకులు తీసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము, ప్రస్తుతం ఇద్దరం కలిసి ఉంటున్నాము, వీలవుతే త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మంచి సోషల్ మీడియానే కాదు, నేషనల్ మీడియాలో మంచిగా చెప్పేస్తే హ్యాపీగా ఎక్కడిదక్కడ ఏ గొడవ ఉండదు, అందరూ హ్యాపీగా ఉంటారు. చేయాలని నేను కోరుకుంటున్నాను భయ్యా. థ్యాంక్ యూ.